అయితే మరి బేసిక్‌గా ఎవరైనా కూడా ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒకసారి స్టోరీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆయనకి నరేట్ చేయడం, ఆయన నుంచి సలహాలు తీసుకోవడం ఉంటది. మరి మీరు కూడా నరేట్ చేసారా? ఖచ్చితంగా. హ్మ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నా కథ అయిన తర్వాత వన్స్ ఐ ఫినిష్ ద స్టోరీ ఐ వెంట్ టు సుకుమార్ సార్, నరేట్ చేశాను. ఆయన హీ హ్యాడ్ కపుల్ ఆఫ్ సజెషన్స్ అండ్ ఆల్ ద స్టఫ్. అవి ఇంప్లాంట్ చేసిన తర్వాత హీ సెడ్, వెళ్ళే ముందు హీ సెడ్, నాకు షోడ్ మీ నాకు కొన్ని సీన్స్ చెప్పారు. ఈ సీక్వెన్స్ అవగానే నాకు చూపించు, ఈ సీక్వెన్స్ అవగానే నాకు చూపించు అని చెప్పి కథలో ఒక 4-5 సీక్వెన్సెస్ హీ వాంటెడ్ టు సీ. అండ్ ఆయన ఎంత టైట్ షెడ్యూల్లో ఉన్నా ఉన్నా సరే ఒక ఉంటుంది కదండి, నేను ఈ షెడ్యూల్ అయిపోయింది, నా నెక్స్ట్ షెడ్యూల్ మొదలవుతుంది, చిన్న గ్యాప్ ఉంటుంది. సమ్ టైమ్స్ పెద్ద ఉంటే పర్లేదు, చిన్న ఉంటే అయితే సార్ చిన్న గ్యాపే ఉంది సార్ అంటే, ఆయన ఎంత బిజీగా ఉన్నా హీ యూస్ టు గివ్ మీ దోస్ 10-15 minutes. పుష్ప రిలీజ్కి 4 days ముందు 3 days ముందు చూసారండి. అంత టైట్ దీంట్లో కూడా పుష్ప రిలీజ్ ముందు కాదు, దేవర్ ప్లాన్ సమ్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఆల్ ద స్టఫ్, ఎక్కడికో వెళ్తున్నారు, ఆ ప్రెప్లో ఉన్నారు. ఆ ప్రెప్ ముందు అంటే ఇట్ వాస్ బోన్ చేసే బ్రేక్ అనమాట. ఆ బ్రేక్లో చూసేసి 2 సార్లు చూసేసి లైక్ డన్, ఐమ్ హ్యాపీ, వెళ్ళిపోమన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన రిలాక్స్ అయ్యి ఖాళీ వచ్చిన తర్వాత ఈ కాల్ మీ అప్ అండ్ సెడ్, డిస్కషన్ అప్పుడు అయ్యింది. సో అష్యూరెన్స్ వాస్ దేర్ అనమాట. ఆయన చూస్తాంది బాగా చేస్తానా బాగా చేయనా అని కాదు, నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి బాగా చేసా వెళ్ళిపో. దట్ వాజ్ మోర్ ఇంపార్టెంట్. బట్ అదే కదా కావాల్సింది బేసిక్గా. అంటే మనకి ఒకళ్ళు సలహాలు ఇచ్చినా దానికన్నా కూడా మీరు బాగుంది అంటే వీ కెన్ డూ వండర్స్. అదర్వైజ్ ఇదేముందిరా అంటే ఆబ్వియస్గా ఆ మోరల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. మరి నెక్స్ట్ సినిమాకి ట్రావెల్ అవుతారా? ప్రతి సినిమా అవుతానండి, ఆయన పర్మిషన్ ఇస్తే అన్ని సినిమాకి అవుతాను. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి అంటే ఇప్పుడు మీది కూడా మృత్యుంజయ్ కూడా అయిపోయింది కదా, రిలీజ్ రెడీ. సార్ ఐఎమ్ రైటర్ అండ్ డైరెక్టర్ సార్, రైటర్ ఫర్ సుకుమార్ గారు, ఆయన డైరెక్టర్ ఫర్ యువర్ ఓన్ ఫిల్మ్స్. అంతే, రైటర్ ఫర్ మై ఫిల్మ్ అండ్ మై రైటర్ ఆఫ్ దిస్ థింగ్. బట్ సుకుమార్ గారు ఎప్పుడు పిలిచిన ఆల్వేస్ దేర్. ఆయన పిలవకపోతే బయట నుంచి వెయిట్ చేస్తుంటా, సార్ ఎప్పుడు పిలుస్తారు సార్ అని చెప్పి. మరి RC-17 పిలిచారా మరి? కమిన్ అన్నారా? మరి దుబాయ్ వెళ్ళారు, అక్కడ జరిగిన స్టోరీ లాక్ అన్నారు, అవలేదా మరి మీకు? మీరు వెళ్ళారు అయినట్టేనండి. అంతే అంటున్నానండి బేసిక్లీ. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇదంతా మొన్న మీరు చెప్పిన దాని తర్వాత వేవ్స్ క్రియేట్ అయింది. అంత ముందు వరకు నాకు దట్ వాస్ వెరీ కన్ఫ్యూజింగ్. అంటే నేను I said they are writing a draft, I am writing a draft. Instead of draft I said story. So it came out like they are writing a different story, I am writing a different story. నేను అదే అడిగా, నాకు ఎందుకంటే నాకు కొంతమంది తెలుసు కదా, అదేంటి వాళ్ళకు ఒక స్టోరీ ఇచ్చి మీకు ఆయనకు ఒక స్టోరీ ఇచ్చి మీ అందరికి ఒక స్టోరీ ఇచ్చారంటే వాళ్ళు కూడా అవునా ఏమో మరి సుకుమార్ గారి ప్లాన్స్ మాకు తెలియవు అన్నారు వాళ్ళు కూడా. మెటీరియల్ నేను నా దీంట్లో బిజీగా ఉన్నా కదా, మనం డిస్కస్ చేసుకున్నాం, డిస్కషన్స్ అంతా అయినాయి, నువ్వు బిజీగా ఉన్నావు కదా, నువ్వు రాసేసి ఒక డ్రాఫ్ట్ రాసి తీసుకొచ్చేసే అన్నారు. సో వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు, నా పోస్ట్ నడుస్తుంది, ఇవన్నీ నడుస్తుంటే బట్ ఐ వాంటెడ్ టు వర్క్ విత్ దిస్ థింగ్ అనమాట. సో నువ్వు ఒక డ్రాఫ్ట్ రాసుకుని రా, చూద్దాం ఏమొస్తాయో, వాట్ డివిజన్ ఏంటో చూద్దాం, రాసేసుకొచ్చే అన్నారు. సో నేను పార్టిసిపేట్ చేయట్లేదు, రెగ్యులర్ దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు. సో మై మీనింగ్ వాజ్ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ రాస్తారు, నా డ్రాఫ్ట్ నేను రాస్తున్నాను, ఇస్ వాట్ మై దిస్ థింగ్ వాజ్. సో నేను ఎప్పుడు రాసి సార్ నేను ఇక్కడ దాకా రాశాను, ఈ ఐడియాస్ బాగుంది, ఇలా వెళ్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇస్ వాట్ ఐ వాజ్ రైటింగ్. It became this thing, dude. And I panicked. I didn't realize I did that. And I went, and next day people spoke. Next day could release avaledu sir nenu. Third day or something I realized, I panicked. I went to sir. అది ఎలా వచ్చిందంటే he is entirely doing on one script. The entire team is on another script for Ram Charan movie అనేది. That is, I meant draft. So this happened. Aithe I went to him. I was like, వెళ్ళారా సుకుమార్ గారు? వెళ్ళాను, వెంటనే వెళ్ళాను. వెళ్ళి I can talk anything about our film, bro. I cannot talk about sir's film or somebody else's film. I cannot comment on that. No, it came out like that. I went and I was almost in tears. Like, I'm sorry sir, I'm sorry sir. Like, sir, like, why? I'm like, I'm really sorry sir. Chinna vishyan ra, you think I can't handle that? I'm like, wow. Okay, super. Ante he's that protective, he's that careful about and how he also knows, understood what you meant. అంటే His intention. జనాలకి తెలియదు, అంటే మీరు చెప్పిందే చూస్తాం కానీ మాకు తెలియదు, బట్ ఆయనకి వర్క్ చేస్తున్నారు కాబట్టి హీ నోస్. Correct. అంటే ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పాడు అనేది. You don't think ఈ చిన్న విషయం నేను హ్యాండిల్ చేసుకోలేనా, దీనికోసం స్టోరీ చెప్పాలి నాకు?
And you think our relation is that small that you have to tell me sorry. I'm So like, nice. దట్ ఈస్ గ్రేట్ కదా he's a Yeah. wonderful person. And he's a darling. ఎస్ ఎస్ సో మొత్తానికైతే RC-17 అవుతుంది సార్. ఒక బిగ్ వరల్డ్ అని తెలిసింది యాక్చువల్గా. అదే అంటున్నాను సార్, అది సార్ చెప్పాలి, లేకపోతే రామ్ చరణ్ సార్ చెప్పాలి, లేకపోతే ప్రొడ్యూసర్స్ చెప్పాలి. ఎస్ 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 నేను చిన్న మూల నుండే రైటర్ని మాత్రమే. మూలన ఉంటారు కానీ మొత్తం బేస్ చేస్తున్నారు కదా సార్. నేను ఒక్కడనే కాదు కదా, అదే lot of team members. ఉన్నారు నాకు తెలుసు. ఐ నో